అన్నీ ఉన్నాయి అందులో, అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, రాజు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, విల్లన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ మర్చిపోం, అన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఎవ్రీబడి ఈస్ బ్యాలెన్స్డ్ ఇన్ సచ్ ఎ వే. ఒక్క డైలాగ్ వచ్చినా కూడా ఐ మీన్ ఆఫ్టర్ వి కమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం ఏ క్యారెక్టర్ మర్చిపోం, అంటే ఒక క్యారెక్టర్ని తొక్కేదు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ఇంకా నేను దానిపైన చెప్పను, థియేటర్లో చూడాలి. ఒక హీరో ఒక విలన్ హీరోని ఇచ్చేస్తుంటే ఎవరికి హీరో అది కాదు. అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్, చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్ అది. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంత కాంప్లెక్స్ అనిపించదు, చాలా సింపుల్గా అనిపించారు, ఎంటర్టైనింగ్. అండ్ వంశీ డిడ్ దట్ పర్ఫెక్ట్ చేసాడు. అంటే చెప్తే నమ్మో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా ఇల్లు ఒక అరగంట అలా కూర్చుంటే పిచ్చెక్కిపోయింది నాకు. ఒక దగ్గర ఒక సీన్లో చిన్న ఆల్ట్రేషన్లో వచ్చిందంటే అది ఎక్కడో మళ్ళీ దెబ్బతింటూ ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఇంక మామూలుగా ఎంటర్టైన్మెంట్ కామెడీ హ్యాపీగా నవ్వేసుకుంటావు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తావు, అయిపోద్ది. కానీ రాసేటప్పుడు తెలుస్తుంది, రాసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడ సీన్లో ఎవరినో ఒక యాక్టర్ చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఇలా చేస్తే బాగుంటుంది రన్, అది చేస్తే దానివల్ల ఇంకెక్కడ దెబ్బతింటుంది, దీనివల్ల అది మార్చాలి, దానివల్ల ఇంకోటి మార్చాలి. ఏం జరగకుండా ప్రతిసారి మొత్తం స్క్రిప్ట్ అంతా బిట్టు గుర్తుపెట్టుకొని ఒక్కటి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకొని దాన్ని చేయాలి. చాలా రోజులు నా రూమ్లో జుట్టు చించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ మీన్ యాజ్ రాజ్ సార్ వినడానికి, ఇప్పుడు నువ్వు కదా నాకు చెప్తే వినడానికి అబ్బా చాలా బాగుంది ఇంతేనా అనిపిస్తుంది. కానీ యాజ్ యూ గో ఇన్ ఇట్స్ లైక్ ఊమ్ ఇంకా ఈతనే ఉండాలి. బికాస్ అంటే ఏదో ఒక కమర్షియల్ సెటప్ లాగా ఒక 6 పాటలు వేసాం, ఇన్ని సీన్లు వేసాం, అలా కాదు. ఎవ్రీథింగ్ అంటే ఒక కథ అంటే ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అందుకని చెప్పి మనకి ఇది రిపిల్ ఎఫెక్ట్ ఇక్కడ చిన్నది వచ్చిందంటే అది ఎక్కడో దెబ్బతింటారు. సో మొత్తం చాలా జాతీయ డీల్స్. అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతుంది. అయితే పెళ్లి డేట్ మారింది కానీ క్యాన్సిల్ కాలేదంటూ మరో వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. అటు జీవీకే వారి నుండి కానీ ఇటు అక్కినేని వారి నుండి కానీ అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది మోరల్ ఎథిక్స్ పాటించి ఆ న్యూస్ని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక చిన్న తేడా జరిగిందనే విషయం నాగార్జున మౌనంగా ఉండిపోవడం ద్వారా తెలిసింది.